నరసింహస్వామి శివుడితో యుద్ధం ఎందుకు చేశాడో తెలుసా? హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి కోపం తగ్గలేదు. ఆయన ఉగ్రరూపం అంత తీవ్రంగా మారింది. లోకాలు కంపించాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. ఆయన గర్జనతో ఆకాశం చీలిపోయింది. భూమి వణికింది. ఎవరూ ఆయనను ఆపలేకపోయారు. అప్పుడు దేవతలు చివరి ఆశగా మహాదేవుడైన శివుని ఆశ్రయించారు. శివుడు లోకాల రక్షణ కోసం ఒక భయంకరమైన రూపం ధరించాడు. శరభావతారం. అది ఒక అసాధారణ శక్తి, అర్థం కాని రూపం, దివ్యమైన శక్తుల కలయిక. అక్కడి నుంచి ప్రారంభమైంది దేవతలే చూసి భయపడిన యుద్ధం. నరసింహుడు వర్సెస్ శరభేశ్వరుడు. ఘోరమైన ఢీకొండ్లు, అగ్నిజ్వాలలు, ఆకాశాన్ని తాకే గర్జనలు. ప్రతి దెబ్బతో లోకాలు కంపించాయి. కానీ చివరికి శివుడు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేశాడు. ఆయన కోపం తగ్గింది. దివ్యమైన శాంతి తిరిగి వచ్చింది. అది యుద్ధం కాదు, అది శక్తుల సమతుల్యం. లోకాల రక్షణ కోసం జరిగిన దివ్య లీల. జై శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ్.